అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరికీ ఎదురవుతున్న శోధనలు బట్టి, సమస్యలు బట్టి కొన్నిసార్లు ఎందుకో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. ఎలాగో తెలుసా? ఇంకా మన ప్రార్థనకి జవాబు రాదేమో, ఇంక ఈ అద్దింట్లోనే మనం ఉంటామేమో, కొత్త గృహం కట్టుకోవాలన్న కలగానే మిగిలిపోద్దేమో, నా భర్తకి నా పిల్లలకి ఉద్యోగాలు రావేమో, ఇంకా మా జీవితం అంతా ఇలాంటి అనారోగ్య పరిస్థితుల మధ్యన, బలహీనత మధ్యన, ఆర్థిక పరిస్థితుల మధ్యన ఇలాగే మేము మిగిలిపోతామేమోనని చాలాసార్లు మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మన బ్రతుకులు ఎన్నో కార్యాలు జరిగించారు కదా. ఎంతోమంది భోగభాగ్యాలు కలిగిన వారు, ఎంతోమంది ఉన్నతమైన వారు మట్టికి మార్చబడుతుంటే ఇంకా దేవుడు మన సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో ఉన్నతమైన సాక్షులుగా మనం వాడబడాలని ప్రభు కోరిక. మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మన ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా. నేను అరణ్యములో మార్గములను కలుగు చేయలేని దేవుడు అంటున్నారు ఆయన. నిజమే, అరణ్యములు ఎటు చూసినా క్రూర మృగాలు ఉంటాయి. అరణ్యములు ఎక్కడ చూసినా భయమే కనిపిస్తూ ఉంటుంది. రకరకాల శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అసలు ఎటు పోవాలో మనకు తెలియదు. అన్నీ చూస్తూ ఉంటే అన్నీ ఒకలాగే ఉంటాయి. ఏ మార్గం వెళ్తే ఏ మార్గంలో ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ మార్గం అసలు కనిపించదు. కానీ మన ప్రభు అంటున్నారు కదా, నేను అరణ్యములో మార్గములను త్రోవలను కలుగు చేయలేని దేవుణ్ణి. ఈరోజు మీ గమ్యం ఏటో మీకు తెలియట్లేదు, భయపడుతున్నాం. చుట్టూ రకరకాల మనుషులను చూసి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయిన నీ జీవితంలో నా ప్రభు మార్గములను కలుగు చేయబోతున్నాడు ఆయన. విశ్వాసంతో ఉండండి, ఎందుకంటే మా ఇంట్లో క్యాన్సర్ అనే పదం మొదటిసారి వినబడింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో మా ఇంట్లో వారికి తెలియదు, ఏ వైద్యుడు బాగు చేస్తారో మా ఇంట్లో వారికి తెలియదు. కానీ ప్రార్థన మీద ఆధారపడ్డాం. మేము ఎక్కిన ట్రైన్లోని దేవుడు ఒక సేవకుడిని పంపించి ఏ మార్గములో పోవాలో తెలియని మాకు మంచి మార్గమును సూచించిన దేవుడు ఆయన. ఆ సేవకుడు ప్రార్థించి పలానా ప్రాంతానికి వెళ్ళమని మాకు బోధిస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళాం. దేవుని చిత్తములో ఈరోజు ఒక సేవకుడిగా ప్రభు మమ్మల్ని మార్చారు. ఎడారిలో ఆయన నీటిని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన, నదులు పారేలాగా చేయగలిగిన సమర్థుడు ఆయన. నిజమే, మా చేతులు చూస్తే బలహీనమైన చేతులు, ఆస్తిపాస్తులు లేవు మా దగ్గర, ధనమును ఖర్చు పెట్టడానికి మా దగ్గర కనీసం లక్షలు మా దగ్గర ఏమీ లేవయ్యా. ఈ ఖాళీ చేతులు కలిగిన మా బ్రతుకులో దేవుడు నదులు పారేలాగా దేవుడు చేశాడు. అంటే ఎంతైతే అవసరమో సమస్తమును సమకూర్చిన దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వారు తెలుసా? అయ్యా, నీ బ్రతుకులు జరగవు అని ఎంతమంది అయితే చెప్పారో వారందరూ చూస్తుండగానే నీ బ్రతుకులు అన్ని కార్యములు జరిగించి చూపించగలిగిన ఒకే సమర్థుడు ఆయన. భయపడద్దు, ప్రభు మీద ఆధారపడండి. ఈరోజు నా ప్రభు నూతన క్రియ, నూతన ఆశీర్వాదాలు నా ప్రభు మీకు దయచేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.